హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మనకు తెలిసింది స్వతంత్ర దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ ఇండిపెండెన్స్ డే. మనకి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వచ్చిందని చాలామంది తెలుసు. కానీ ఆగస్టు 14th నైటే ఇండిపెండెన్స్ డే వచ్చిందని ఎంతమంది తెలుసు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆగస్టు 14th నైట్ ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళకైతే వచ్చింది, తర్వాత మన ఇండియాకి వచ్చింది అనమాట ఇండిపెండెన్స్ డే బ్రిటిష్ వాళ్ళ నుంచి. అర్ధరాత్రి కాబట్టి 15th నుంచి కౌంట్ చేస్తారు. అందుకని మనం ఆగస్ట్ 15th నుంచి ఇండిపెండెన్స్ డే మనం కౌంట్ చేస్తాం. అంటే అక్కడ 53 years, ఇది ఒక 25 years, 78 కంప్లీట్ చేసుకుని 79th ఇండిపెండెన్స్ డేకి మనం వెళ్తున్నాం. కానీ మనం ఎంతవరకు దానికి కట్టుబడి ఉంటున్నాం మీరు ఆలోచించుకోవాలి. అంత స్వార్థం, అంత మన అంబేద్కర్ రాసినట్టు మన కాన్స్టిట్యూషన్ ఉంటుందా? మన డెమోక్రసీ, మన పొలిటీషియన్స్ అండ్ పాలిటిక్స్ కరెక్ట్గా సెట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఏదో ఇండిపెండెన్స్ డే రోజు మనం జాతీయ గీతం పాడేసాము, లేకపోతే జనగణమనలో వందే మాతరాలు, మాతృజీ సలాములు ఇవన్నీ పాడేసాము, రిపబ్లిక్ డే రోజు కూడా అదే పాడేసాము, అదే పాట అంటే ఇది వేస్ట్ అనమాట. మనం మన ఇండియాకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నాం ఎవ్రీడే ఇన్ని మన లైఫ్, అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, మనం బ్రతికినంత కాలం కావచ్చు, అది ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఇండిపెండెన్స్ డే వచ్చేసింది కాబట్టి దేశం మందిని సాంగ్ పాడేస్తారు, భరతమాతని సాంగ్ పాడేస్తారు, రిపబ్లిక్ డే వచ్చింది కాబట్టి మేమే ఇండియన్స్ అని పాడతారు, మాతృజీ సలాం అని పాడతారు, వందే మాతరం అని పాడతారు. ఇవన్నీ నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఆలయాలు తిరిగితేనే దేవుడు భక్తి ఉన్నట్టు కదనమాట. మన హృదయంలో ఉన్నా సరే అది భక్తి అనమాట. అలాగే దేశభక్తి అనేది ఏదో ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు, ఇంకోటి మహాత్మా గాంధీ బర్త్డే రోజు, లేదా అంబేద్కర్ బర్త్డే రోజు వచ్చేది కాదనమాట. మనం అంతగా మన స్వయ నియంత్రణతో అండ్ స్వయదాంతంతో ఉండాలన్నమాట. అండ్ గమనిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, తక్కువ చేసి మాట్లాడతలేదు, ఉన్న విషయం చెప్తున్నా. కంట్రీ మీన్స్ మన హృదయం నుంచి రావాలి తప్పించి ఏదో ఇండిపెండెన్స్ రోజు అండ్ ఇలా రిపబ్లిక్ డే రోజు రావాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ ఆల్ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.